హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రూ. 10 శుభవార్త రావడం జరిగింది. ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఈ సెప్టెంబర్ నెలలోనే జమ అవుతాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి 325 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సో ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా తల్లికి వందనం పథకం పెండింగ్ డబ్బుల విషయంపై చాలామంది అర్హత ఉన్నా కూడా ఇంకా డబ్బులు పడలేదని ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 325 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆ ఫైల్ పైన సంతకం చేశారు. ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. తొలి విడత జూన్ 12న విడుదల చేశారు. రెండో విడత జూలై 10న డబ్బులు విడుదల చేసిన ఇంకా చాలామందికి సమస్యలు వచ్చాయి. కొత్తగా చేరిన పిల్లలకు, అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చాయి, కానీ చాలామందికి పడలేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోకుండా పాఠశాలల నుండి డేటా సేకరించి పథకం అమలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. కొంతమందికి విద్యుత్ బిల్లు 300 యూనిట్లకు మించినట్టుగా చూపించడం, 4 చక్రాల వాహనం ఉందని చూపించడం, లేదా ధృవీకరణ సమస్యలతో డబ్బులు నిలిచిపోయాయి. మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా ఆన్లైన్లో స్టేటస్ సాటిస్ఫైడ్ అని చూపించకపోతే డబ్బులు రావు. కాబట్టి మీరు తప్పనిసరిగా స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. అన్నీ సాటిస్ఫైడ్గా ఉంటేనే మీకు డబ్బులు పడతాయి. ఇప్పటి వరకు డబ్బులు పడని అర్హులందరికీ ఈ పెండింగు 325 కోట్ల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో, ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెప్టెంబర్ 25వ తేదీ వచ్చేలోపు డబ్బులు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.